ఇది మన దేశ సంస్కృతికి సంబంధించిన విషయం. अब देखो, चलचित्र बनाते हैं या फोटोग्राफ्स बनाते हैं, शंकर भगवान के देखो, श्री कृष्ण जी के देखो, महाभारत युद्ध के पहले का फोटो। సినిమాల్లో కానీ, చిత్రపటాల్లో కానీ శంకర భగవానుడు యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కానీ ధ్యానముద్రలో కనిపిస్తారు. హనుమంతుని చూడండి. చిత్రపటంలో శ్రీరాముని పాదాల చెంత ధ్యానంలో నిమగ్నుడై కనిపిస్తాడు. నేను చిన్నప్పుడు రామాయణం చదివేవాణ్ణి కాదు కాని, రామాయణంలో ఉండే చిత్రాలను ఆసక్తిగా చూసేవాణ్ణి. ఆ చిత్రాలన్నింటిలోకి నన్ను ఆకర్షించిన చిత్రం ఒకటుంది. और मेरे को ध्यान कैप्चर क्या किया मेरा ध्यान कि जब चारों लोग ध्यान करते हैं, ఆ చిత్రంలో సీతామాత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు నలుగురూ కలిసి ధ్యానం చేస్తుంటారు. కైలాసంలో ధ్యానముద్రలో ఉన్న శంకర భగవానుడి పటం మా నాన్నగారు మా ఇంటి వాకిలికి ఎదురుగా తగిలించారు. ये जो तस्वीर है ఇలా వేల సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఈ చిత్రాలు చిత్రీకరించారు. కానీ వీటన్నింటిలోనూ సారం, భావం ఒక్కటే. అదే ధ్యానం. శంకరునికి ధ్యానం చేయవలసిన అవసరం ఏమిటి? वो तो देवता है। ఆయనే స్వయంగా దేవుడు కదా. అదేవిధంగా శ్రీరామచంద్రునికి, సీతామాతకి, శ్రీకృష్ణుడికి ధ్యానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? क्यों करते थे, उनको जरूरत क्या थी और ఎవరిపై ధ్యానం చేసేవారు? ఇది ఆలోచించవలసిన విషయం. जवाब मिले या न मिले, लेकिन జవాబు లభించినా, లభించకపోయినా మీ హృదయంలో తృష్ణను జాగృతం చేయండి. ఆ దేవీ దేవతలే ధ్యానం చేస్తున్నారంటే తుచ్చ మానవులైన మనం కూడా ధ్యానం చెయ్యాలి అని ప్రేరణ పొందగలం. ध्यान की प्रक्रिया से हमारा हृदय मन ధ్యానం వల్ల మన హృదయం, మనసు ధ్యానమయం అవుతాయి. అలాగే మన స్వభావం కూడా ధ్యానమయం అయితే ఎంతో మేలు జరుగుతుంది.